వరంగల్లో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన శాంతియుత దీక్షకు ఆదివారం పోపా పద్మశాలి ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుండు కామేశ్వర్ తదితరులు దీక్షలో పాల్గొని చేనేత ఉత్పత్తుల కొనుగోలులో టెండర్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక మంత్రి కొండ సురేఖ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి న్యాయవాదులు మేరుగు సుభాష్, చెన్నూరు రమేష్, అనుమాన్ల రాజ్ కుమార్, బొమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి పద్మశాలీలు రాష్ట్రంలోనే మొట్టమొదటి 5 కులాలలో ఉన్నటువంటి పద్మశాలి రంగం. మరి అటువంటి రంగంలో చేనేతలకు మరి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిజమైన చేనేత కార్మికులకు కూడా సరైన న్యాయం జరుగుతలేదు. మరి ఇటువంటి క్రమంలో జీవో 1ని అమలు చేసేది పోయి టెండర్ విధానాన్ని కొనసాగించి టెస్కో ద్వారా కొనుగోలు చేయకుండా మరి అనేక మంది కార్మికులకు చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణలోని మరి సిరిసిల్ల తర్వాత కొత్తవాడ, వరంగల్ జిల్లాలో కొత్తవాడ అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి చేనేతంలో ఇక్కడ మరమగ్గాలతో అనేక మంది కూడా ఇక్కడ కుప్పలు పేరుకపోయినటువంటి సందర్భం. మరి దీన్ని టెస్కో ద్వారా ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ఇది అమలు చేసి మరి స్థానిక మంత్రి గారు కూడా ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి, మరి చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా శైలజ రామయ్య గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాలని, మరి సంబంధిత అధికారులకు మరి వెంటనే ఆదేశాలు ఇచ్చి సత్వరమే చర్యలు తీసుకొని చేనేతలకు న్యాయం చేయాలని వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తూ ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తాం.